కదా. రైట్. విద్యాసాగర్ గారు, సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2-3 రోజులు మళ్ళీ 1వ తారీఖు రాబోతా ఉంది. మాకేం ప్రాబ్లం లేదండి. We don't have any problem to distribute all the pensions and deposit the salaries. We don't have any problem. మేము మా పద్ధతులు మాకున్నాయి. మేము ఏ రకంగా ప్రజలకి 1వ తారీఖు జీతం పడాలో 5 సంవత్సరాల తర్వాత గత నెల పడింది, ఈ నెల పడుతుంది, పెన్షన్దారులకు పడుతుంది. ఒక్క అవాతాతలకే కాదు, రిటైర్డ్ అయినటువంటి ప్రతి పెన్షన్దారుడికి పడుతుంది. అవాతాతలతో పాటు, వికలాంగులతో పాటు, ఒంటరి మహిళలతో పాటు ఎవరెవరికైతే వాళ్ళకు రావాల్సినటువంటి స్కీముల ప్రకారం రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి ఏదైతే డబ్బులు ఉందో అది 1వ తారీఖు పడుతుంది. దాని గురించి ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అది ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చేతనైన పని. ఓకే, అంతే తప్ప బుగ్గన రాజేంద్ర రెడ్డి లాగా నేను ఆయన విమర్శించాను వ్యక్తిగతంగా. వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది కాబట్టి నాన్ కాంట్రవర్షియల్ మ్యాన్ అని చాలా మంది అంటూ ఉంటారు. కాబట్టి ఒక రైట్ పర్సన్ రాంగ్ పార్టీని అంటారు మామూలుగా బుగ్గన రాజేంద్ర రెడ్డిని. వాళ్ళ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అటువంటి వ్యక్తి పోయి జగన్మోహన్ రెడ్డి పక్క సంకలో ఎక్కడం అనేది పెద్ద అవమానకరం, వాళ్ళ కుటుంబానికి అవమానకరం. అది ఆ వ్యక్తి లాగా మాట్లాడడం ఏమని, జీతం 1వ తారీఖు ఇస్తేనే జీతమా, 10వ తారీఖు ఇస్తే జీతం కాదా, అక్కడ రాజ్యాంగంలో రాసి పెట్టుందా, చట్టంలో రాసి పెట్టుందా 10వ తారీఖు ఇస్తే అని చెప్పి మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి వ్యక్తిగతంగా విమర్శించను, కానీ రాజకీయంగా చాలా విమర్శలు చేయొచ్చు ఆయన మీద. అటువంటి వ్యక్తి, అటువంటి ఆర్థిక మంత్రులు మా దగ్గర లేరు, ఆర్థిక సలహాదారులు మా దగ్గర లేరు, అటువంటి ప్రభుత్వ సలహాదారులు మాకు లేరు. కాబట్టి ఎందుకు బుగ్గన రాజేంద్ర రెడ్డి మంచి ఎడ్యుకేషన్ ఆ పక్క సంకల ఎక్కి ఇతనితో పోయి క్యారెక్టర్ గొబ్బు పట్టించుకున్నాడో మాకైతే అర్థం కాదు. కానీ బట్ ఆయనలాగా మా దగ్గర మాట్లాడేవాళ్ళు లేరు. ముఖ్యమంత్రి బటన్ నొక్కానని చెప్పే మాట మేమైతే వాడం. ప్రజలకి సంక్షేమం చేసామంటాం తప్ప, నేను 143 లెక్క చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ఇన్నిసార్లు బటన్ నొక్కాను, నాకు 2 సార్లు నొక్కండి అన్నాడు. 2 సార్లు కాదు, ఒక్కసారి కూడా నొక్కాల్సిన చోట నొక్కేశారు ప్రజలు. ఇక్కడ ఇంకో విషయం విద్యాసాగర్ గారు, సరే ప్రతిపక్షంలో ఉన్న షర్మిల, ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉంది. అధికార పార్టీని భవిష్యత్తులో టార్గెట్ చేస్తే, సో ఇదే షర్మిల గారిని టార్గెట్ చేయడానికి కూటమి నేతలు ఏమాత్రం వెనకాడరు కదా? నాయుడు గారు, నేను మాట్లాడిన దాన్ని మీరు సరిగా బహుశా రిసీవ్ చేసుకోలేదేమో నేను అనుకుంటున్నా. నేను అంటున్నది కేవలం ఆవిడని వ్యక్తిగతంగా విమర్శిస్తే, నేను ఇంకో ప్యానలిస్టును ఘాటుగా విమర్శించాను తప్ప రాజకీయంగా కాదు. గుర్తుపెట్టుకోండి, రాజకీయం వేరు, వ్యక్తిగతం వేరు. దట్టు ఒక మహిళకు ఏ రకంగా అవమానం జరిగింది, వాళ్ళు ఒక 3 నెలల క్రితం కూడా వాళ్ళు పబ్లిక్ లేక వచ్చి కొంగుబట్టి అడుక్కొని వాళ్ళు ఏ రకంగా రోధించారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, ఇద్దరికీ తల్లే కదా, ఒక తల్లి బయటకు వచ్చి ఏం చెప్పిందో మనం విన్నాం. అది వ్యక్తిగతం మీద మనకందరికి కన్సర్న్ ఉండాలి కూడా. అది ఏదైనా చేయకూడదు నేరం అయితే. వీళ్ళు నేరం చేయలేదే, నేరం చేసింది వీళ్ళు కాదు కదా, ఇంకోరు కదా. వీళ్ళు బాధితులు అనుకోవాలా? వీళ్ళు బాధితులేగా బయటకు పడిండేది. సరే, ఇంకోటి ఈరోజు విజయలక్ష్మి గారిని, వైఎస్ విజయలక్ష్మి గారిని జేసీ దివాకర్ రెడ్డి గారు, మీ పార్టీకి చెందిన జేసీ దివాకర్ రెడ్డి గారు కలవటం ఎలా చూడాలి? ఏముందండి, ప్రభాకర్ రెడ్డి గారు అనుకుంటా కలిసింది, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. జేసీ ప్రభాకర్ కార్డియల్, వాట్ ఈస్ రాంగ్? మనుషులు కలవటం తప్పు కాదండి. ఆవిడే పార్టీకి రిప్రజెంట్ చేయలేదు అనుకుంటా కదా, ఆవిడ గౌరవాధ్యక్షుడు చేయకపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో కూటమికి అపోజిషన్ గా ఉన్నటువంటి ఓ పార్టీ లీడర్ యొక్క తల్లి. నో, మీరు ప్రతిదీ రాజకీయ కోణంలో దయచేసి చూడమాకండి. వ్యక్తిగత అంశాలు వేరు, వ్యక్తిగత సంబంధాలు వేరు, రాజకీయాలు వేరు. రాజకీయాలకు ఒకే కుటుంబంలో రాజకీయ విభేదాలతో రకరకాల పార్టీలు ఉన్న వాళ్ళు మనం చాలా మందిని చూసాం. పెళ్లిళ్ళు, పేరంటాలు, చావులు, కార్డియల్ రిలేషన్షిప్, పర్సనల్ విజిట్, ఇవన్నిటినీ మనం గనక రాజకీయ కోణంలో చూస్తే మన మానవ సంబంధాలను కొనసాగించలేము. మానవ సంబంధాలు అనేవి ఈ దేశంలో, ఈ ప్రపంచంలో చాలా విలువైనవి, చాలా అమృతమైనవి. మనం వాటిని వదులుకుంటే
మనిషికి, మృగానికి, రాక్షసుడికి సంబంధం ఉండదు, గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా వస్తే అది షర్మిల కావచ్చు, విజయమ్మ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మా శత్రువుగా భావిస్తే శత్రువుగానే పోరాడతాం రాజకీయంగా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనల్, మేము పర్సనల్ అటాక్ చేయం. మా పార్టీ విధానం అది కాదు, మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి ఆ కన్సెంట్ లోనే ఎప్పుడైతే ఇంకా తోటి ప్యానలిస్ట్ నాతో ఎప్పుడైతే చెడబుట్టాడు, ఎట్లా పుట్టిందో కడుపులో అన్నప్పుడు అక్కడ కోపం వచ్చింది. ఎందుకంటే యూ షుడ్ నాట్ టాక్ ఆన్ దేర్ పర్సనల్స్. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్. నువ్వు పొలిటికల్ గా ఏం విభేదిస్తావు విభేదించుకో, నువ్వు ఇంకొకరితో సపోర్ట్ చేసుకుంటా చేసుకో, అంతే తప్ప నువ్వు వ్యక్తిగతమైన విమర్శలు చేస్తే అది చాలా తప్పది, చాలా తప్పది. ఫైనల్ గా విద్యాసాగర్ గారు, ఇప్పుడు సీనుకి న్యాయం జరుగుతుందా? అంటే అతను తప్పు చేస్తే అతను శిక్ష పడాలి, తప్పు చేయలేదు అని అతను అంటున్నాడు. సో అతను కుటుంబీకులు అంటున్నారు. మరి అతను నిర్దోషి అని రుజువు అయ్యేది ఎప్పుడు ఈ కేసులో? కేసు ట్రయల్ జరిగితే జగన్మోహన్ రెడ్డి హాజరైతే కేసు ట్రయల్ అవుతుంది. అది సెషన్స్ కేసే కాబట్టి 307 ఈజీగా దానికి షెడ్యూల్ ఇస్తారు. 40 రోజుల్లోనే 50 రోజుల్లోనే డేట్ ఫిక్స్ చేస్తారు. అటెండ్ అయితే కేసు క్లోజ్ అయిపోతుంది. అది రేపు స్టార్ట్ అయ్యి రేపు షెడ్యూల్ ఇచ్చిందంటే సెషన్స్ కోర్టు, ఎన్ఐఏ కోర్టు, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 2 months క్లోజ్ అయిపోతుంది. ఆ ఒక కేసే కాదు, ఆ ఒక్క కేసు కాదు, వివేకానంద మర్డర్ కేసు కూడా క్లోజ్ అవుతుంది. ఈయన కేసులు కూడా క్లోజ్ అవుతాయి. నేరం నిరూపితం అవుతుందా లేదా అన్నది కోర్టు డిసైడ్ చేస్తుంది. కానీ ఆయన చెప్పిన ఏదైతే అఫిడవిట్ ఫైల్ చేశాడో, హైకోర్టులో ఏదైతే రిలాక్సేషన్ తీసుకొచ్చుకున్నాడో దాని ప్రకారం ఈ రోజు ఆయన ముఖ్యమంత్రి కాదు, నెంబర్ 1. నెంబర్ 2, ప్రతిపక్ష నేత కూడా కాదు, మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే. ఎమ్మెల్యేకి రిలాక్సేషన్స్ ఏముండవు మనకు తెలుసు. కాబట్టి ఆ రిలాక్సేషన్స్ రేపొద్దున ఇంకో అప్పర్ కోర్ట్స్ రిలాక్సేషన్స్ ఇస్తాయని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ కేసు లాంగ్ స్టాండింగ్ కేసెస్ ఇవంతా కూడా, దట్ హై ప్రొఫైల్డ్ కేసెస్ ఇవంతా కూడా, ఏదో నార్మల్ కేసెస్ కాదు. హై ప్రొఫైల్డ్ కేసెస్ లాస్ట్ 15-16 years నుంచి పెండింగ్ లో ఉండటం, అట్లాగే హత్యా ప్రయత్నం చేసేటటువంటి వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రి అవటం, ముఖ్యమంత్రి మళ్ళా కాదా మాజీ అవటం అన్నది ఎన్ఐఏ కేసులో ఇట్స్ తీవ్రమైనటువంటి అంశం. అది ఆ కేసులో సలీం అనుకుంటాను అడ్వకేట్, ఆ బాధితుడు నిలబడి అక్యూజ్డ్ నిలబడి తను పోరాడి తీసుకొచ్చుకున్నాడు. అందులో ఏం నిజాలు దాగున్నాయో, ఏం అబద్ధాలు దాగున్నాయో ఆ సీను అనే వ్యక్తిని కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఈ కేసు గురించి నువ్వు బయట మాట్లాడద్దు. దానికి స్ట్రిక్ట్ ఆర్డర్, కండిషన్ బెయిల్ ఇచ్చేట్టు ఉండదు అతనికి. సో ఆ బేసింగ్ ఆన్ దట్ కండిషన్ అతను బయటకు వచ్చి మాట్లాడినట్టు లేదు నేను అనుకుంటున్నాను అది. కాబట్టి కోర్టు ట్రయల్లోనే ఖచ్చితంగా దాని మీద 100% నిజాలు తెలుస్తాయి. ఎవరు కుట్రబన్నారు, ఎలా కుట్రబన్నారు, ఎందుకు కుట్రబన్నారు, దానివల్ల లాభం ఎదుకైందనే దాని మీద, పొలిటికల్ గెయిన్ ఎవరికైనా దాని మీద కోర్టు డిసైడ్ చేస్తుంది. అకార్డింగ్ లేదా వాళ్ళకు శిక్ష వేస్తుంది నేను అనుకుంటున్నాను. శివభారతి గారు, ఫైనల్ గా సో నాగబాబు గారు పోస్ట్ చూస్తే స్పెషల్గా ఈ కేసు మీద నాగబాబు గారు కాన్సన్ట్రేషన్ చేస్తారేమో అని కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైతే సీన్ ఉన్నాడో అతను నేను బాధితుడిని, నాకు ఏమి తెలియదు, అతని కుటుంబ సభ్యులు కూడా ఈ ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన అటాక్కి మా అబ్బాయికి సంబంధం లేదని చెప్పేసి కూడా గతంలో అనేక సందర్భాలు అన్నారు. దాదాపు అతనికి 5 సంవత్సరాల తర్వాత బెయిల్ వచ్చినట్టు ఉంది ఆ కేసుకు సంబంధించి. సో ఇప్పుడు జనసేన అతను నిజంగా బాధితుడైతే అతనికి అండగా ఉంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉంటుందా? అంటే ఈ కేసులో ఎవరైతే బాధితులైతే వారి వైపు నిలబడే పరిస్థితి జనసేనకు ఉందా అసలు? మరి ఉంది కాబట్టే కదండి నాగబాబు గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కొంటున్న దాని మీద న్యాయం చేయాలని ట్వీట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను బాధితున్నాను కదా ఆయన చెప్పారు. సో శ్రీను తీసుకెళ్లి లోపల పెట్టారు. అతను 5 సంవత్సరాల నుంచి ఒక ఎస్సీ దళిత యువకుడు పాపం ఎలా మగ్గిపోయాడో జైల్లో. ఒక్కరోజు అటెండ్ అయినా బెయిల్ వచ్చేది. ఆ ఒక్కరోజు కూడా కుదరక, ఒక గంట కూడా కుదరక జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు నిర్దాక్షిణ్యంగా అతని జైల్లో మగ్గపెట్టేసిన పరిస్థితి. ఆయన జైల్లో ఉండి లా కూడా చేశాడంట. లాయర్ కూడా పాపం తన కేసు తానే వాదించుకుందాం, ఎవరు ముందుకు రావట్లేదు అనే పరిస్థితి కూడా వచ్చేసి. అంటే అలాంటి పరిస్థితులు కదా గత 5 సంవత్సరాల్లో, మరి అంత ధైర్యంగా స్టూడెంట్ నెంబర్ 1 లో లాగా లా కూడా చేశారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మరి మేము జగన్మోహన్ రెడ్డి గారు బాధితులు న్యాయం చేయాలనే కదా పెద్ద మనసుతో నాగబాబు గారు ట్వీట్ చేశారు. సో అతను న్యాయం జరగకపోతే అతనే లాయరే అతని కేసుని అతనే వాదించుకొని ఇది ఒక హిస్టరీ క్రియేట్ చేస్తే దాని మీద భవిష్యత్తులో సినిమా కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు అతని కేసు అతనే వాదించుకొని ఒక హిస్టరీ క్రియేట్ చేస్తాడు. అతనికి అవకాశం లేదనుకుంటా అప్పుడే. లాయర్ గారు చెప్పాలి, విద్యాసాగర్ గారు. చేసుకోవచ్చు. ఈవెన్ మీరు కూడా మీ కేసు తెలిస్తే మీరే వకాలత కాకుండా పార్టీ ఇన్ పర్సన్ గా మీరు చేసుకోవచ్చు. దెర్ ఇస్ ఎ ప్రొవిజన్ ఇన్ లా.
అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. కాకపోతే ఏంటంటే అక్యూజ్డ్ పోర్షన్ లో అక్యూజ్డ్ వచ్చినప్పుడు అక్కడ నిలబడుకుంటాడు, అక్కడి నుంచి పోయి పక్కకు వచ్చాడు కోర్టు వేసుకొని ప్రాసిక్యూషన్ చేస్తాడు, అదే జరుగుతుంది. అలా రైట్, మొత్తానికి డబ్బులు ఏ- గమ్మత్తేం కాదు. ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో ఖచ్చితంగా బాధితుడికి ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుందాం. ఎంత పెద్దవాళ్ళైనప్పటికీ కూడా మరి ఏ మేరకు ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు నాగబాబు గారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ కేసుకి ఈ కోర్టుకి హాజరై మరి ఈ కేసులో నిజాలు మరి న్యాయస్థానాలు ఏ మేరకు జడ్జి చేస్తాయో, ఏ మేరకు ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మరి ఏ మేరకు చర్చలు జరుగుతాయో, విచారణ జరుగుద్దో చూద్దాం. సో అదేవిధంగా షర్మిల గారు మరి తన సోదరుడిని అసెంబ్లీకి వెళ్ళవా అంటూ పదే పదే మరి ఆవిడైతే అంటే కూటమి నేతల కన్నా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. మరి తన సోదరి యొక్క టార్చర్ తట్టుకోలేకైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఏమన్నా ఉంటాయనేది అయితే ఖచ్చితంగా వేచి చూద్దాం. ధన్యవాదాలని చర్చలో పాల్గొనేందుకు విద్యాసాగర్ గారు, శివపార్త్ గారు, అదేవిధంగా చిట్టిబాబు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.